హలో, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోలు, ఫ్రెంచ్ రోలు. అది ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో ఒకరవ సూచిస్తామా. సింపుల్ డిష్ అండి. మన ఇంట్లో ఉండే సామాన్లతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పెద్దలకైనా పిల్లలకైనా అందరికీ నచ్చుతుందండి. తప్పక ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లోటు ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో మైదా పిండి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాక అనికి మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ అంతా బాగా కలుపుకుంటే సరిపోద్ది. ఇలా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోద్ది. వాటర్ చూసుకుని వేసుకోండి. ఇలా వీడియో చూపించినట్టు పిండి కలుపుకున్నాను. దానికి తడి క్లాత్ 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే సరిపోద్ది. తడి కట్ అయిపోతే గ్యాస్ ఆన్ చేశాను. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. దానిలోపు కొద్దిగా జీరా వేసుకున్నాను. ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వేగాక దానిలోపు కొద్దిగా కారం వేసుకున్నాను. చాట్ మసాలా కొద్దిగా వేసుకున్నానండి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోండి. మసాలా పచ్చివాసన పోయిన వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇదే బాయిలింగ్ పొటాటో ముందుగా బాయిలింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది దీన్ని వేసుకున్నాను. ఇలా మసాలా అంతా బాగా కలిసేటట్టు చూసుకుంటే సరిపోద్ది. టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. దానిలోపు కొద్దిగా నేను అక్కడ మర్చిపోయానండి, పసుపు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇలా మసాలా ఉడికిపోయింది. పసుపు వేసాక ఇంకొద్దిగా వేపుకుంటే సరిపోద్ది, లేకపోతే పచ్చి వాసన ఉంటుంది పసుపు. మసాలా అంతా ఒక చుట్టు కలిపేసి దానికి సైడ్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇలా మన చపాతీ అనగా పాముకుంటాము, అలాగే ఒక పొడవున పాముకుంటే సరిపోద్ది. 4 పక్కలు కొద్దిగా పెద్దగా పాముకోయండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇన్నిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే సరిపోద్ది. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. రోల్ చేస్తాం కాబట్టి రోల్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా 2 పక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోద్ది. ఇలా మీరు తప్పక ట్రై చేయండి. ఇలాగ సింపుల్గా మన ఇంట్లో ఉండే దాంతో పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టేస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వెంటనే తినేస్తారు. ఇలా రోల్ చేశాక దానికి టమాటా సాసు ఒక ఎక్కువ వేసి 4 పక్కలు సర్దుకోండి. సర్దిపోటైతే అంతా
4 పక్కలు అయ్యేటట్టు చూసుకుంటే సరిపోద్ది. ఇలా బంగాళదుంప పచ్చడి చేసుకున్నాం కదండి, అది ఒక సైడ్ ఉంచుకొని కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోయండి. దాని మీద కొత్తిమీర వేసి ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, అలా కూడా తినేయచ్చు. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. ఇలాగా దగ్గర లాక్కుంటూ గట్టిగా మడత పెట్టుకుంటే సరిపోద్దండి. ఇలా మీరు తప్పక ట్రై చేయండి. అంతేనండి, టమాటో సాస్తో తినండి, అదిరిపోద్ది.